రాష్ట్రంలో కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తెలిపారు. తీవ్రమైన ఈ కేసును నీరుగార్చి కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో తనతో పాటు సీఎం రేవంత్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కూడా బాధితులేనని చెప్పారు బండి. గతంలో బీఆర్ఎస్ పార్టీ నయీం కేసు కానీ, డ్రగ్స్ కేసు కానీ, మియాపూర్ భూముల కేసు కానీ, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యల కేసులు కానీ, టీఎస్పీఎస్సీ లీక్ విషయంలో కానీ, ఇట్లా అనేక అంశాల మీద సిట్టేసి కనీసం ఆ విషయంలో పూర్తిగా క్లోజ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. సేమ్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా అదే స్థాయిలో అదే విధంగా నడుస్తూ ఉండదు. ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ ఏదైనా కానీ ఇది కరీంనగర్ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. దీనిలో వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు ఆ కేసును నీరుగార్చడానికి, కేసీఆర్ కుటుంబాన్ని కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కరీంనగర్ సంబంధించినటువంటి ఒక మంత్రి హస్తం ఉంది. ఈ మంత్రి కేసీఆర్ తోని, కేసీఆర్ కొడుకుతోని లాలుచిపడి చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని ఈ కేసును నీరుగార్చడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వాళ్లకు సలహాలు సూచనలు ఇస్తూ వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు పాటిస్తూ దాని ప్రధాన నిందితులకు వత్తాసు పలికే ప్రయత్నం కరీంనగర్ సంబంధించిన మంత్రి చేస్తున్న విషయం వాస్తవం. కాబట్టి దీనిలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి రాధాకిషన్ రావు గారు, ఆయన పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత విచారణ సమయంలో అనేక అంశాలను, వారు చెప్పిన విషయాలను పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. వాళ్ళు ఆయన చెప్పిన అంశాలను ఆయన ఏం చెప్పిండు? మేము సొంతగా చేయలేదు, మాకు ఒక పెద్ద ఆయన ఆదేశం ఇచ్చిండు, పెద్ద ఆయన ఆదేశం ఇచ్చినట్టు ఏ పెద్ద ఆయన అంటే అడుతూ కూడా స్టేట్మెంట్ క్లియర్గా ఉంది. ఏం పెద్ద ఆయన అంటే కేసీఆర్ యొక్క ఆదేశం మేరకే మేము ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఆయన క్లియర్గా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ను పోలీస్ అధికారులు క్లియర్గా రికార్డ్ చేసి పెట్టారు. ఫోన్ ట్యాపింగ్లో నేను బాధితున్నే, ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బాధితులే. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ను గుంజుకొచ్చింది, కేసీఆర్ మీద యుద్ధం చేసింది, కేసీఆర్ యొక్క ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మెడలు వంచింది, ఫామ్ హౌస్లోకి వెళ్ళి గుంజుకొచ్చింది, ప్రజలు కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళకి భరోసా కల్పించి కేసీఆర్ కుటుంబ పాలనను వ్యతిరేకంగా ఫైట్ చేసింది ఇలా నేనే. కాబట్టి ఇవాళ మా ఫోన్లను ట్యాపింగ్ చేయడం జరిగింది. మేమిద్దరం కాదు, హరీష్ రావు కూడా బాధితుడు. ఇలా కేసీఆర్ అల్లుడు హరీష్ రావు కూడా బాధితుడే. ఎందుకంటే పాపం సంవత్సరం పాటు పాపం మంత్రి పదవి ఇవ్వాలి హరీష్ రావు గారికి. ఎందుకంటే హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ జరుగుతూనే సంవత్సరం పాటు మంత్రి పదవి ఇవ్వాలి. ఆయన కూడా బాధితుడు పాపం.